హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అఖిల రాజేశ్వరి. ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చేసిన కిల్లర్ పూజ గారికి స్వాగతం, సుస్వాగతం. హాయ్ రా. హాయ్ అక్క. బాగా రోజుల తర్వాత కలిసాము కదా, నాకైతే ఇక పట్టాలని సంతోషంగా ఉన్నా. నీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అక్క, ఎందుకంటే నేను కూడా చాలా రోజుల తర్వాత కలిశారు కదా. మీరు ఒక డాన్సర్ అని అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసురా. సో మీలో ఒక దాగున్న ప్రతిమ ఏంటిదంటే సింగర్ అని కూడా చాలాసార్లు అందరూ అనంగా విన్నాను, అంతేగాని నేను ఎప్పుడు స్వయంగా చూడలేదు. సో మా కోసం, మా వీడియో అందరి కోసం ఒక చిన్న పాట పాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే అక్క, తప్పకుండా పాడతా. సరే మళ్ళా. ఒడ్డొడ్డు గడి కోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డొడ్డు గడి కోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డు నీడలు తిరిగే వసదేవుడేడే వరుడు అమ్మయ్య నిజమాయేనేమో యాలరాడే నీలవరుడు. మాను నీడలు తిరిగే మా దేవుడేడే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయేనేమో యాలరాడే. కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద ఊసి, కొమ్మ నీడలు తిరిగే కోమారుడేడే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయేనేమో యాలరాడే నీలవరుడు. ఎన్న దుద్దలు గలిగే ఎయి మంద గలిగే, ఎన్న దుద్దలు గలిగే ఎయి మంద గలిగే, ఎత్తుకు నాకు శంకరుడు గలిగే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయేనేమో యాలరాడే నీలవరుడు యాలరాడే నీలవరుడు యాలరాడే నీలవరుడు యాలరాడే. నిజంగా చాలా బాగుంది సాంగ్. నీ వాయిస్ అయితే ఇంకా చాలా చాలా బాగుందిరా. ఆ బేస్ అనేది ఎట్లా వస్తుంది తెలుసా? ఇక్కడే ఉండాల్సింది కాదు, నువ్వు అసలు ఎక్కడో ఉండాలి. అసలు చాలా బాగా పాడినా. కానీ నువ్వు డాన్సర్ అని మాత్రమే ప్రతి ఒక్కరికి తెలుసు, నాకు కూడా అందరికీ తెలుసు. నీలో ఇంత మంచి టాలెంట్ ఉంది, ఇంత మంచి వాయిస్ ఉంది. నువ్వు ఎందుకు పాడలేకపోయినావు? ఇంత మంచి టాలెంట్ పెట్టుకొని ఎందుకు ముందుకు రా? చాలామంది నాకు ఛాయిస్ ఇస్తా అన్నారు, కాకపోతే ఏంటంటే నీ వాయిస్ బాగుందిరా, నీకు ఛాయిస్ వస్తుంది ఖచ్చితంగా అని చాలామంది చెప్పారు, కానీ నాకు ఎవరు ఛాయిస్ ఇవ్వలేదు. కానీ ఇంటర్వ్యూ తీయడం గల కారణం ఏంటి అని అంటే నాకు ఛాయిస్ ఇస్తారు, నా వాయిస్ వాళ్ళకు నచ్చి ఛాయిస్ ఇస్తారు అని నేను ఇంటర్వ్యూ తీసినాక. కంపల్సరీగా ఇస్తారు. నేను కూడా కోరుకుంటున్నా నీకు ఒక మంచి మంచి అవకాశాలు ఇంకా రావాలని. ఇంటర్వ్యూకు అలా గార్డెన్కి దగ్గర ఇంత మంచి టాలెంట్ ఉండి కూడా నువ్వు ఇట్లా అవకాశాలు రాలేదు అంటే నాకు కూడా రియల్గా బాధాకరంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో కంపల్సరీగా నీకు ఛాన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ఛానల్లో నీకు తప్పకుండా ఛాన్స్ ఇస్తారా? థ్యాంక్ యూ అక్క. నీ నవ్వు చాలా బాగుంది. థ్యాంక్ యూ. రియల్గా ఇలాగే నవ్వుతూ మంచిగా సరదాగా పాడుతూ ఆడుతూ మంచిగా ఉండాలి. మీ మాటల దయ వల్ల నాకు దీవెన ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు ఇంకొక లెవెల్కి వెళ్తావు, అది నమ్మకం నాకు బాగా ఉంది. థ్యాంక్ యూ అక్క. ఈ సంతోషం మా కోసం ఒక సాంగ్. ఓకే అక్క, పాడతా. వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగాదారిలో, జొన్నల బండ్లు నగాదారిలో, జొన్నల బండ్లు గావవి అన్నల బండ్లు నగాదారిలో, అన్నల బండ్లు నగాదారిలో. వెన్నెలకు వచ్చినాయి, వెన్నెలకు వచ్చినాయి, వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగాదారిలో, అన్నల బండ్లు గావవి జొన్నల బండ్లు నగాదారిలో, జొన్నల బండ్లు నగాదారిలో. సిన్నన్న నాకొక సీర పెట్టిండే నగాదారిలో, సీర పెట్టిండే నగాదారిలో, సిన్నన్న సినిగిపోయిందే నగాదారిలో, సిన్నన్న నాకొక సిన్నన్న నాకొక సిన్నన్న నాకొక సీర పెట్టిండే నగాదారిలో, సీర పెట్టిండే నగాదారిలో. సూపర్ సూపర్ ఎక్సలెంట్ రా, బాగుంది. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా చాలా బాగుంది, రియల్గా బాగుంది. ఈ మా ఛానల్కి వచ్చినందుకు నేను మస్తు ఫుల్ఫీ అయినా. చాలా చాలా అంటే చాలా
ఇప్పుడు మా ఛానల్ తరఫు నుండి మీరు ఇంకా హై లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అక్క. కంపల్సరీగా వెళ్తారు, ఆ నమ్మకం నాకు ఉంది. మీ బేస్ అట్లాంటిది, బాగుంది వాయిస్ కూడా. మీ బ్లెస్సింగ్ వల్ల నేను అట్లనే కావాలని అనుకుంటున్నాను. కంపల్సరీగా వెళ్తారు మీరు, చెప్తున్నా కదా నేను. ఓకే అక్క. మంచి మంచి అవకాశాలు వస్తాయి. మా ఛానల్లో కూడా నేను ఇస్తా. మీరు ఇంత బాగా చాలా అద్భుతంగా పాడుతున్నారు కదా. అవునక్క. సో మీరు ఉండేది ఇక్కడ? మా ఊరు వచ్చేసి బల్వంతాపూర్ విలేజ్. మా మండలం వచ్చేసి దుబ్బాక. మా డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట. సిద్దిపేట అటు సైడ్ ఉంటారా? అవునక్క. సో మీరు ఎక్కడ ఈవెంట్ ఏది జరిగినా కానీ ఇప్పుడు అక్కడ నుండి వెళ్తారా? అక్కడ నుండి వెళ్తాం అక్క. సో ఇప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ నాన్న కథలు చెప్తారు అక్క. కథలు చెప్తారా? ఏం కథలు చెప్తారు? మహాభారతం. మహాభారతం చెప్తారా? బాగా ఇంట్రెస్ట్ అయితే ఇవి మహాభారతం అనేది ఒక పుస్తకంలో తప్పించి ఇంతవరకు కథలు చెప్పేవాళ్ళు ఇక్కడ లేరు. ఎక్కువగా చెప్తున్నా నేను. వాళ్ళు మీ వాళ్ళు చెప్తున్నారంటే నీకు ఎంత అవగాహన ఉంటే కానీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయవు. అదే చాలా బాగుంటుంది కూడా. మహాభారతం అనేది ఒక వీర చరిత్ర, అది గొప్ప చరిత్ర. అది అంటే వేరే చిన్న పిల్లలకే ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేదంటే పెద్దవాళ్ళకి అందరికి చెప్తారా? అది తాతల నాటి కాలం నుండి వచ్చింది అక్క. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొందరికి నచ్చవు కథలు. అంటే ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి కదా, ఈ మొబైల్స్లోనే పాటలు బాగా వైరల్ అయిపోతుంది. అదే నేను చెప్తున్నా, ఈ పుస్తకంలో తప్పించి ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి కదా, ఆ ఫోన్ అలా చూస్తేనే అని తీసి పడేస్తారు. అట్లా అంటే చెప్తా అని అంటున్నారు. అయితే అట్లా అంటున్నా నేను. ఇప్పుడు ఎక్కువ ఈ కథలే లైక్ చేస్తున్నారు. ఎందుకంటే అది తాతల నాటి వచ్చినది కాబట్టి మేము అది వదులుకోలేము, కొనసాగిస్తాం. అట్లనే కొనసాగిస్తాం అన్నమాట. నిజంగా అది నైస్, రియల్గా బాగానే ఉంది. ఇప్పుడు బయటి పనులకి ఏమైనా వెళ్తారా? ఇదేనా అంటే ఇక వాళ్ళు పెడితేనే మేము తింటాము, వాళ్ళు కష్టపడితే మీరు తింటారు. అంతే. ఇక చిన్నగా అంటే మా ఇంటి దగ్గర 2 ఎకరాల భూమి ఉన్నది, అంతే అక్క. మీరు ఇప్పుడు నువ్వు సంపాదించిన ఖర్చు అమ్మ వాళ్ళకి ఏమైనా పెడతావా? అమ్మ వాళ్ళకి ఇస్తా, నేను కూడా కొన్ని. ఇప్పుడు అమ్మ వాళ్ళు బాగా మోటివేషన్ చేస్తారు కదా నీకు, అంటే ఇందులో సింగర్ గా సాంగ్ వర్రా అనేసి డాన్స్ చేయండి పంపిస్తారు కదా. ఫుల్ సపోర్ట్ అక్క. సపోర్ట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అంటే కంపల్సరీగా మనం ఏదైనా సాధిస్తాం. ఓకే, అమ్మ వాళ్ళ గురించి చెప్పావు. ఇప్పుడు నీ గురించి చెప్పు. నీకు ఏమంటే ఇష్టం ఎక్కువ? మీ స్టడీ ఏం చేశారు? నేను స్టడీ డిగ్రీ 2nd ఇయర్ అక్క. ఇప్పుడు కంప్లీట్ అయిందా? చేస్తున్నా. ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఇటు ఈవెంట్స్ ఇటు స్టడీ కూడా ఎగ్జామ్స్ రాస్తా, ఈ షూటింగ్స్. నైస్, బాగుంది. ఇంకా నీకు ఏమేమంటే ఇష్టం? అంటే డ్రీమ్స్ ఉంటాయి కదా, ఓన్లీ సింగర్గానే పోవాలనే ఒక డ్రీమ్ ఉందా, లేదంటే ఇంకా అందులో కూడా ఏమన్నా చేయాలి అనేసి ఉంటాయి కదా? ఇప్పుడు ఈవెంట్ చేసుకుంటా సింగర్గా చేస్తారా అని ఇట్లా ఉంటుంది కదా, లేదంటే నాకు ఇవి డాన్సర్గా నేను వెళ్ళను, ఓన్లీ సింగర్గానే వెళ్తా అని ఒక దారి ఉందా? అట్లేం లేదు, అన్నీ ఇంట్రెస్టే. కాకపోతే నాకు సింగింగ్ అంటే బాగా ఇష్టం. కానీ ఆ వాయిస్ కూడా బేస్లో ఏమైనా ఇస్తున్నావా? బాగుంది రియల్గా. ఇంకా ఏం చేసేది? ఇంకా కాలేజీలో కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారా నీకు? చేస్తారా? ఎవరు ఎక్కువ ఉంటారు? క్లోజ్ పేరెంట్ అంటే ఉంటుందా నీకు? క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నేను ఎక్కువ ఫ్రెండ్స్తో ఉండకపోయేది. నాకు ఫ్రెండ్స్ అంటే కొంచెం అంటే నిన్ను చూసి భయపడేదా? భయపడేది, బట్ ఏంటంటే నేను ఎక్కువ ఉండకపోయేదాన్ని. మీరు కాలేజీలో స్కూల్లో కూడా సాంగ్స్ పాడేదా? పాడేది. అంటే నీకు ఫ్యాన్స్ ఉండవచ్చు ఇప్పటికే, అంతేనా? అంటే మా ఛానల్ అంటే చెప్తున్నా, అదే ఉంటారు కదా ఫ్యాన్స్ ఉన్నారా? ఇంకా ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఈ మా ఛానల్ సాంగ్స్ వాడుతున్నావు కదా, ఈ సాంగ్స్ లో నీకు ఇష్టమైన సాంగ్ ఏమంటే ఆ సాంగ్ ఒకసారి. అంటే ఇది ఎమోషనల్ అక్క, ఇది పాట అమ్మ గురించి. అమ్మ గురించి అంటే ఐ లవ్ యూ అమ్మ. నాకు కూడా ఇష్టం అమ్మ సాంగ్స్ అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇష్టం. సో పాడొచ్చు అమ్మ సాంగ్ అయితే. పాడతా. ఎక్కడున్నా ఊర కొడుకా, నువ్వు యాడవైనవు కన్న కొడుకా, ఎక్కడున్నా ఊర కొడుకా, నువ్వు యాడవైనవు కన్న కొడుకా, ఆయుష
రాసుకున్నోడా నువ్వు అందరిలో చిన్నవాడా అందరినే విడిసినావా ఈ అమ్మనే మరిసినావా ఎక్కడున్నా ఊర కొడుకా కంటి పాప వైరారా ఈ కంట నీరే దుడిచిపోరా ఎక్కడున్నా ఊర కొడుకా నువ్వు యాడవైనవు కన్న కొడుకా. రియల్గా చాలా బాగుందిరా, నిజంగా బాగుంది. అమ్మ సాంగ్ కదా, చాలా టచ్ చేసావురా. అమ్మ సాంగ్ కదా, ఫీల్ నేనే ఎమోషనల్ అయిపోయినా తెలుసా. రియల్గా ఈ సాంగ్ నాకు బాగా అంటే బాగా నాకు మా మమ్మీని గుర్తు చేసింది. ఐ లవ్ మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్. రియల్గా బాగుందిరా సాంగ్. ఇవి అమ్మ మీదనేనా, నాన్న మీద కూడా సాంగ్ ఉందా? నాన్న మీద కూడా పాడతాక. సరేరా పాడరా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న నీ మమ్మ గడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు బాలసారా చేసి గౌరంగా చూసుకుంటావు నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న వేలు పట్టుకొని నడక నేర్పినావు ఎదల మీద ఎత్తుకొని నువ్వు మురిసినావు మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతున్నావు మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతున్నావు మేము ఈడ ఉన్న క్షేమమే కోరుతున్నావు నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. రియల్గా సాంగ్ అయితే నేనైతే ఎంత కోల్పోయానో నాకు అంత ఫీల్ ఇచ్చిన. మా నాన్న లేడు, బట్ మా నాన్న చనిపోయాడు చిన్నప్పుడు, నేను అప్పుడు 6th క్లాస్లో. ఆ ఫీల్ అనేది హార్ట్కి టచ్ అయింది, అంత ఎమోషనల్ అయింది సాంగ్ వింటే. రియల్గా ఆ సాంగ్ నాకు బాగా గుర్తు చేశావురా. థ్యాంక్ యూ సో మచ్, రియల్గా థ్యాంక్ యూ సో మచ్ రా. సాంగ్ అయితే బాగుంది, చాలా బాగుంది, నా హార్ట్కి టచ్ అయింది. నాకు గతాన్ని తవ్వినట్టు అనిపించింది రియల్గా ఆ సాంగ్. ఆ ఫీల్ వింటే చిన్నప్పుడు నేను ఏమేమి కోల్పోయాను అనేసి అవన్నీ నాకు బాగా గుర్తుకొచ్చినాయి. రియల్గా ఈ సాంగ్ వింటే ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ బాగుంటాయి. నాన్న అంటే బాగా ప్రేమ లేనోళ్ళు ఎవ్వరు ఉండరు. బాగుంది సాంగ్ అయితే. ఓకే, ఇంత బాధ పెట్టే సాంగ్ వాడినావు కదా, అంటే ఒక ఫీల్ ఉండే సాంగ్, అమ్మ నాన్న సాంగ్ వాడినావు కదా. ఇప్పుడు నవ్వించే సాంగ్ ఒకటి పాడరా ప్లీజ్. బంతి పువ్వుల వాసన నిబానిన్ల బంతి పువ్వుల వాసన నిబానిన్ల ఎందెందు వైనవయ్యా ఈ రాత్రి ఏలెందు వైనవయ్యా ఈ రాత్రి నేనెందు పోలేదు వాళ్ళ మందల మేపి అలసిపోయి నీటి ఒడ్డుకునే పోతే అందుకే వచ్చినేమో వాసన పువ్వుల వాసన నిశల్లల ఎందెందు వైనవయ్యా ఈ రాత్రి ఏలెందు వైనవయ్యా ఈ రాత్రి. రియల్గా సాంగ్ అయితే బాగుందిరా, ఏర్పించినావు మళ్ళీ నవ్వించినావు. నీకు రకరకాలుగా సాంగ్స్ మంచి మంచి బేస్ తోటి మంచి వాయిస్ తోటి
వినిపించినావు. నా మనసుకి అయితే బాగా తృప్తిగా ఉంది. రియల్గా ఇప్పుడు నువ్వు మా ఛానల్కి వచ్చినందుకు ఈ స్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళి మంచి స్థానంలో ఉంటావు. కంపల్సరీ ఖచ్చితంగా నాకు కూడా అవే బ్లెస్సింగ్స్ ఉండాలి అని కంపల్సరీగా ఉంటాయి. మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు సింగర్ అయి రావాలి, తప్పకుండా కోరుకుంటున్నా. ఓకే అక్క, థ్యాంక్ యూ. నా టాలెంట్ని గుర్తించి నన్ను ఇంటర్వ్యూకి తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అక్క. అలాగే శశాంక్ ఏఆర్ఎస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పాడిన పాట కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.